రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. పూర్వ విద్యార్థుల సంఘం అల్యూమినియం అసోసియేషన్ చేస్తున్న అవినీతి అక్రమ కార్యకలాపాలపై మంగళవారం కళాశాల మెయిన్ గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి బండి వంశీబాబు మాట్లాడుతూ 2021 నుంచి పూర్వ విద్యార్థుల సంఘానికి బొళ్ల మాధవ్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారని, ఒక్క ఏడాది కూడా ఆడిట్ జరిపించలేదని, తాము కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తే తప్పుడు ఆడిట్ రిపోర్టులు ఇచ్చారని ఆరోపించారు. క్యూఆర్ కోడ్ల ద్వారా ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ఈ విషయంలో ప్రిన్సిపల్ తమకు సంబంధం లేదని చెప్తున్నారు తప్ప సరియైన విచారణ జరిపించడానికి ముందుకు రావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం 2000 మందికి పైగా విద్యార్థుల నుంచి ఒక్కొక్కరి వద్ద 200 చొప్పున వసూలు చేస్తున్నారని, ఈ డబ్బులు అకౌంట్లో చూపించడం లేదని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా కళాశాల ప్రాంగణంలో వ్యాపారులకు అనుమతులు ఇస్తున్నారని, సరియైన అనుమతులు లేకుండా జిరాక్స్ సెంటర్ నడుపుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పూర్వ విద్యార్థులు టి రాజేష్, గూదే వంశీబాబు, పడాల జనార్దన్, సోమాదుల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. సార్ 2021లో ఈ అల్యూమినియం అసోసియేషన్ కింద శ్రీ ముల్లా మాధవ్ గారు ఎన్నికవడం జరిగింది సార్. 2021 నుంచి దాని యొక్క కాల పరిమితి 2 సంవత్సరాల్లో 2026 వచ్చిన ఇప్పటికీ ఆయన కంటిన్యూ అవుతున్నారు సార్. దీని మీద ఎటువంటి ఆడిట్ జరగడం లేదు. ప్రతి సంవత్సరం స్టూడెంట్ దగ్గర కొన్ని వందల రూపాయలు కట్టించుకోవడం జరుగుతుంది సార్. ఆ డబ్బులు ఏం చేస్తున్నారు ఏంటో తెలియడం లేదు. ఆల్రెడీ విషయం గురించి కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా వీళ్ళు తప్పుడు నివేదిక ఇచ్చారు. ప్రతి సంవత్సరం ఆడిట్ చేస్తున్నారని చెప్పారు. కానీ 2024 నుంచి 26 వరకు ఎటువంటి ఆడిట్ జరగలేదు సార్. కాలేజీలు ఇంత జరుగుతుంది. గవర్నమెంట్ కాలేజ్ పేరు పెట్టుకుని క్యూఆర్ కోడ్ స్కానర్లు పెట్టి కాలేజీ లోపల డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది సార్. ఈ విషయం మీద మాకు న్యాయం జరగాలి సార్. చాలామంది విద్యార్థులు నష్టపోయారు సార్. దీని మీద కనీసం ఎవరు స్పందించడం లేదు. ప్రిన్సిపల్ గారు నాకు దానికి సంబంధం లేదంటారు. కానీ గవర్నమెంట్ పేరు వాడొచ్చు సార్. అలాగా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ పేరు పెట్టుకుని వాడుకోవచ్చు సార్. డబ్బులు తీసుకొచ్చా సార్. ఆ డబ్బులు ఏం చేస్తారని ప్రశ్న అంతే మాకు బెదిరింపులు సార్. ఇన్ని రోజులు కార్యక్రమం చేద్దామంటే ఏ రోజు లెక్చరర్స్ లేరు సార్. ఇక్కడికి వచ్చి స్టూడెంట్స్ అందరినీ తీసుకెళ్ళి మీరు డైవర్ట్ చేసి అందరినీ తీసుకెళ్ళిపోతున్నారు సార్. కాలేజీలో జిరాక్స్ షాప్కి పర్మిషన్ లేదు సార్. అయినా ఈ పర్మిషన్ లేదని ఆయనే చెప్తారు సార్. ఆ రిపోర్ట్స్ ఆర్టీ వేసిన రిపోర్ట్ సార్. కళాశాలలో క్యాంటీన్కి పర్మిషన్ ఉంది, జిరాక్స్ షాప్ పర్మిషన్ లేదని. పర్మిషన్ లేనప్పుడు కాపీ 10 రూపాయలు చెప్పిన అలా తీసుకుంటారు సార్ గవర్నమెంట్ కాలేజీలో. అంటే ఎవరైనా వెళ్ళి అక్కడ పెట్టేసుకుని జిరాక్స్లు తీసేస్తారు. ఏదైనా వ్యాపారాలు చేసుకోవచ్చు సార్ గవర్నమెంట్ కాలేజీలో. ఒక లీజ్ ఉండదు, ఒక టెండర్ ఉండదు, ఏముండదు సార్. అడిగితే బెదిరిస్తారు. చాలా అన్యాయం జరుగుతుంది సార్ కాలేజీ. దీని గురించి మీరు అందరూ స్పందించాలి సార్. అధికారులు అందరూ స్పందించాలి. దీని మీద అధికారులు అందరూ యాక్షన్ తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం సార్. ఇది చాలా పెద్ద ఇష్యూ సార్. దీన్ని కావాలని బయటికి రానివ్వడం లేదు సార్. ఇది తవ్వితే చాలా మంది విద్యార్థులు నష్టపోయారు సార్. కొన్ని వేల మంది విద్యార్థులు కొన్ని లక్షల రూపాయలు దండుకున్నారు సార్. అవన్నీ ఎటువంటి ఆడిట్ లేదు, ఎటువంటి దానికి ఆధారాలు లేకుండా చేస్తున్నారు సార్. దీనికి కొంచెం మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేస్తాం సార్. ఒక 3 years నుంచి దీని మీద ఫైట్ చేస్తున్నాం సార్. ఈ రోజు కూడా ఈ ధర్నా ఆపాలి, ఈ యొక్క కార్యక్రమం ఆపాలని చాలా ట్రై చేస్తున్నారు సార్. వచ్చిన విద్యార్థులందరినీ లెక్చరర్స్ అందరూ ఇక్కడ కాపు కాసి పట్టుకెళ్ళిపోతున్నారు సార్ వాళ్ళందరినీ. ఈ యొక్క విషయం మీద కలెక్టర్ గారు, అలాగే విధంగా గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలని కోరుచున్నాం సార్. దీని మీద ఎంక్వైరీ చేయాలని కోరుచున్నాం సార్. అదే మా డిమాండ్ సార్. నా పేరు వంశీబాబు సార్. ఇదే కాలేజీలో 2017-20లో డిగ్రీ చదివాను సార్. 2022 ఇదే కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను సార్.